సెప్టెంబర్ 2 బాస్ బర్త్డే గుర్తుంది కదా, గబ్బర్ సింగ్ రిలీజు. ఫస్ట్ టైం ప్రసాద్ మల్టీప్లెక్స్లో పవన్ కళ్యాణ్ మూవీ చూడబోతున్నా. నేనైతే టికెట్ తీసుకున్నా, మీరు తీసుకున్నారా లేదా? సో ఆ రోజు సెప్టెంబర్ 2 రీసెంట్గా ఒక వీడియో చూశాను. సెప్టెంబర్ 2 ఒక వైవిఎస్ చౌదరి మాట్లాడుతున్న స్టేజ్ మీద. వైవిఎస్ చౌదరి మీకు తెలిసే ఉంటుంది, లాహిరి లాహిరి సీతయ్య ఇది తీశాడు కదా ఆయన. సో ఆయన ఒక విలేకరుడు మీడియా ఆయన అడుగుతున్నారు క్వశ్చన్, సార్ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, ఆ రోజు మీరు మీ సినిమా అప్డేట్ ఏదైనా రిలీజ్ చేస్తున్నారా, ట్రైలర్ ఏదో అని అడుగుతున్నారు. అడిగితే ఆయన ఏమన్నారంటే ఆ రోజు ఏదో అమావాస్య అన్నారు. సెప్టెంబర్ 2 చాలా అంటే చాలా భయంకరమైన అమావాస్య ఏదో అని పేరు చెప్పాడు, నాకు సరిగా ఐడియా లేదు. సో ఆయన మాటలోనే విందాం. మీరు ఇందాక చెప్పాను కదా, ఆ రోజు అమావాస్య అయిపోయిందన్న. ఓకే, ఏం చేద్దాం? అది సోమాతి అమావాస్య అని ఒక పవర్ఫుల్ అమావాస్య అయిపోయింది. ఏం చేద్దాం చెప్పండి. ఆ రోజు ఎటువంటి ఇది చేయకూడదు, ఎటువంటి కార్యాలు చేయకూడదు అని ఏదో అన్నారు. కానీ ఆ రోజు మాత్రం సెప్టెంబర్ 2 థియేటర్లు బదలాసిపోతాయి. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, బాస్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి పుట్టినరోజు. సో తనకి మనందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జనసేన, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై హింద్.